ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం ఒటుక కాల భైరవాయ నమో నమః. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడిన ప్రియ సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష అభిమానులకు స్వాగతం పలుకుతూ 2024వ సంవత్సరం జనవరి నెలలో నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా అడ్వాన్స్గా జన్మదిన శుభాకాంక్షలు. ఈ నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాలం నుంచి జనవరి నుండి డిసెంబర్ వరకు అందరికీ విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, సేవా రంగాలలో ఎలాంటి అష్టకష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని నరదృష్టి నివారణ కాళభైరవ స్వామిని వేడుకుందాం. 1వ తారీఖు 1వ నెల 2024 నుండి 15/1/2024 వరకు ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో రాహు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో బుధుడు మరియు శుక్ర సంచార స్థితి, ధనుసు రాశిలో రవి మరియు కుజ సంచార స్థితి, కుంభరాశిలో శనైశ్వర స్వామి స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితిలో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మకర రాశి వారు నూతన ఆంగ్లనామ సంవత్సర ప్రారంభకాల సమయంలో అష్టమి అమావాస్య తిథుల యందు ఎలాంటి విధివిధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలో 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదం కలిపితే మకర రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. బో, జా, జీ, జూ, జే, జో, ఘా, గి అక్షరాల వారందరూ కూడా ఈ మకర రాశి జాతకులే. మకర రాశి యొక్క అధిపతి శనైశ్వర స్వామివారు. ఒకవైపు వీరికి ఏళ్ల నాటి శని చివరార్ధ సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిది. ధనవాకు కుటుంబ స్థానంలో శనైశ్వర స్వామివారు స్వక్షేత్ర సంచార స్థితి ఉండడం వల్ల వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ధనము మంచినీళ్ళలాగా ఖర్చు అయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. కనుక ఖర్చులను నియంత్రించడం, ఓపిక, పట్టుదల, సహనం ఉండడం వల్ల రాబోయే కాలంలో స్థిరచరాస్తులను కాపాడుకొని దాంట్లో విజయం మీ సొంతం అవుతుంది. అలాగే తృతీయంలో రాహు సంచార స్థితి ఉండడం వల్ల తల్లిదండ్రులు, గురువులు మన క్షేమాన్ని గురించి ఎవరైతే ఆలోచన చేస్తున్నారో వారందరికీ చక్కటి సన్మార్గమైన జీవన విధానంలో అత్యున్నతమైన విజయం వీరి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. విశేషంగా వీరికి అర్ధాష్టమ గురువు చిన్న చిన్న విషయాలకు ఆందోళన, చిన్న చిన్న విషయాలకు అలగడం, ఏదో జరిగిపోతుంది, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనేటువంటి భ్రమలో ఉంటారు. అలాంటిది ఎక్కడ ఉండదు. కాలము అనేది చాలా విలువైంది, చాలా బలమైంది. కాలానికి అనుకూలంగా మీరు ప్రయత్నం చేసినట్టయితే మీకన్నా అదృష్టవంతుడు, జ్ఞాని ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్య, పార్ట్నర్షిప్ వ్యవహార మధ్య చాలా సమయస్ఫూర్తిగా మీరు వ్యవహరించగలిగినట్లయితే చాలా మంచి కాలం. లాభస్థానంలో బుధ శుక్ర సంచార స్థితి, అన్నింటా విజయం మీ సొంతం. బంగారాభరణాలు, నూతన వస్త్రాలు, గృహాలు, షేర్లు, క్రయ విక్రయాలు యోగదాయకం. వ్యయంలో రవి కుజ సంచార స్థితి ఉండడం వల్ల ఒకవైపు కుజదోష ప్రభావం కారణం వల్ల మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం మంచిది అని చెప్పి గమనించాలి. డాక్టర్ వృత్తుల వాళ్ళు, నీటి వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, సంపూర్ణమైనటువంటి సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రంగంలో ఉండబడిన వారికి చాలా యోగదాయకం. కాకపోతే ఓర్పు, పట్టుదల, సహనం అవసరమని చెప్పి మీరు గమనించగలగాలి అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అలాగా ఈ అష్టమి తిథి ఎందున, ఈ అమావాస్య తిథి ఎందున వీలైనంత వరకు గోమాతకు కానీ, విశేషంగా అంటే సునకపు మహారాజు గారి కుక్కలకు కానీ ఆహారాన్ని ఏర్పాటు చేయడము, నవధాన్యాలను ఏర్పాటు చేయడం వలన నరదృష్టి, శత్రు ప్రభావాలు, శనిదోష నివారణ కలిగి ఐశ్వర్యం, ఆనందం మీ సొంతం అవుతుందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి.